నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. పవన్ కళ్యాణ్ ప్రవర్తనలో చాలా పరివర్తన కనిపిస్తున్నట్టు గమనించాం. ఈ మధ్యకాలంలో వారు ఆచితూచి మాట్లాడడం వెనక ఆంతర్యం ఏమిటని లోతుగా పరిశీలిస్తే వారు పొలిటికల్ మెచ్యూరిటీ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పుణ్యక్షేత్రాలు పేరుతో వారు చేసిన ఈ దక్షిణాది రాష్ట్రాల పర్యటన, పుణ్యక్షేత్రాల పర్యటన, తన కుమారుడు చంద్రగా వారు చేసిన ఆ పర్యటన ఆంతర్యం ఏమిటి అని ఇంకొంతమంది బుర్రలు పీక్కుంటున్నారు. ఇంకొంతమంది ఏమిటంటే టీడీపీకి జనసేనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చింది, అందువలనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా కాస్తంత దూరంగా ఉంటున్నారు అని చెప్పి కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. ఏంటి అసలు ఇదంతా నిజమేనా అనే దాని మీద మనం కొంచెం లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్లనే ఈ అంశం మీద ఇవాళ ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ నిజంగానే దూసుకెళ్ళిపోతున్నారు. రాజకీయాల్లో పరిపక్వత సాధించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సర్వత్రా వినిపిస్తుంది. ఒక వర్గం ప్రజలు మాత్రం, లేకపోతే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది వ్యూహాత్మకంగానే జరుగుతుందని కొంతమంది అంటున్నారు. చాలామంది ఊహిస్తున్నారు, కానీ అది ఊహలు కాదు, అది వ్యూహాత్మకమే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయంటే అవునని కొంతమంది చెప్తున్నారు. వాటికి రకరకాల ఉదాహరణలు కూడా చూస్తున్నారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎంని లోకేష్ని చేయాలి అని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో బహుశా అది కావాలనే టీడీపీ చేయించిందని, ఎవరి ద్వారానో చెప్పిస్తే అసలు స్పందన ఎలా ఉంటుందో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతోనే ఆ పుకార్లు లేవదీసిందని, ఆ లీక్లు ఇచ్చిందని కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ గారు దాని మీద కొంచెం రియాక్ట్ అయినట్టే ఉన్నారు. ప్రత్యక్షంగా కాదు, కొంతమంది అభిమానులు, కొంతమంది పార్టీ నాయకులు ఒకవేళ పవన్ కళ్యాణ్ని లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే దాన్ని మించిన పదవి, అంటే ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా అని ఒక వాదన కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? ఒకే డిప్యూటీ సీఎం ఉండాలి అనే షరతుతోనే కదా డిప్యూటీ సీఎం పదవిని, లేకపోతే చాలామంది చెప్పినట్టు అది రాజ్యాంగ పదవి కాదు, కేవలం అదేదో డిప్యూటీ సీఎం అనేది కేవలం అది సృష్టించుకున్న పదం మాత్రమే తప్ప అది హోదా కాదు అని చెప్పి కొంతమంది వితండవాదం కూడా చేస్తూ ఉన్నారు. ఇది ప్రోటోకాల్లోకి అది రాదని ఇంకొంతమంది వాదన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాదన ఎప్పుడైతే వచ్చిందో తెలుగుదేశం శ్రేణుల నుంచి, ఆఖరికి దావోస్లో కూడా అదే ప్రస్తావన రావడం, కాబోయే డిప్యూటీ సీఎం అని ఆయన్ని సంబోధించటం, డిప్యూటీ సీఎం ఏంటి, కావాలంటే సీఎం అవుతారని చెప్పి ఇంకాస్త ఒక అడుగు ముందుకు వేయటం, టీజీ భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడటం, ఇదంతా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దానికి రియాక్షన్గా ఇక్కడ కొంతమంది మా పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం అవ్వాలని ఉంటుంది, కానీ అవుతారా, ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా మేము డిప్యూటీ సీఎంకే సరిపెట్టుకున్నాము అని చెప్పి కొంతమంది వచ్చారు. అయితే మరి గ్యాప్ ఏంటి, గ్యాప్ వచ్చిందని ఎందుకు అంటున్నారు అంటే, దానికి ఉదాహరణలుగా కొంతమంది ఈ గ్యాప్ వచ్చిందని చెప్పే శ్రేణులు చేస్తున్న వాదన ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి, అత్యంత కీలకమైన విషయాలు చర్చించడానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే జరిగిన కార్యదర్శులు, మంత్రుల సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేదు. సీఎం గారు ఫోన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారని, దానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదని, అంటే ఫోనే తీయలేదని కొంతమంది ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఏంటి, సాక్షాత్తు సీఎం ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయలేనంత బిజీగా ఉంటారా పవన్ కళ్యాణ్ గారు, అది కదా గ్యాప్ అంటే అని వాళ్ళు సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
వెంటనే అదే సమావేశంలో పాల్గొన్న మనోహర్ గారు జనసేనకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాయకుడైన, అలాగే మంచి మంత్రిత్వ శాఖను కూడా వారు చూస్తున్నారు. వారు చెప్పిన సమాధానం ఏంటంటే, బ్యాక్ పెయిన్తో పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు, డాక్టర్ సలహా మేరకు ఆయన సమావేశాలకు రాలేకపోతున్నారు అని ఆయన సంజయ్ ఇచ్చారు అని సమాధానం చెప్పారు అనుకోవాలి. సో దాంతో ఆ సమస్య పరిష్కారం అయింది అనుకున్న తరుణంలో సడన్గా పవన్ కళ్యాణ్ గారు కేరళలో ప్రత్యక్షమయ్యారు. ఒక టెంపుల్లో ఆయన ఒక దీక్ష గురారు, షణ్ముఖ దీక్ష ఏదో సంథింగ్. అలాంటి గుడులన్నీ, దక్షిణాదిలో ఉన్న గుడులన్నింటినీ ఆయన సందర్శించాలని అనుకున్నట్టుగా ఉంది. ముఖ్యమైన గుడులు, అన్ని గుళ్ళు కాకపోయినా కూడా కొన్ని దేవాలయాలు ఆయన చూడాలనుకున్నారు, దర్శించాలనుకున్నారు. తద్వారా తనకు ఏదో ఒక లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఎవరిచ్చిన సలహా మేరకు వారు వెళ్ళారు. ప్రక్కనే అకిరా కూడా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి. అది చూసిన వాళ్ళు మళ్ళీ ఇదంటున్నారు, ఆయనకు బ్యాక్ పెయిన్, రెస్ట్ తీసుకుంటున్నారు, బెడ్ రిడెన్ అని చెప్పారు. ఇప్పుడు సడన్గా ఆయన కేరళలో ప్రత్యక్షమయ్యారు అంటే ప్రభుత్వంతో కొంచెం విభేదించారు ఆయన. తెలుగుదేశం పార్టీ మీద కొంచెం అలకతో ఉన్నారు, అందుకనే ఇలాంటివన్నీ చేస్తున్నారని వాళ్ళు ఇంకా కొంచెం ఉదాహరణలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంత సామాన్యంగా దొరికే వ్యక్తి కాదు అని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆయన తీసుకున్నారు. అక్కడ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన పెను మార్పు, ముఖ్యంగా గతంలో ఉన్న దానికంటే ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే, ఆచితూచి మాట్లాడటం. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు అంతకుముందే పెద్ద ఆవేశంగా మాట్లాడి, సినిమాటిక్గా మాట్లాడి అప్పటికప్పుడే సొల్యూషన్ రావాలి నాకు అనే ఉద్దేశంతో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకున్నారు. అందులో భాగంగానే ఈ పుణ్యక్షేత్రాల పర్యటనలో కొంతమంది మీడియా మిత్రులు కొన్ని పొలిటికల్ సంబంధించిన అంశాలంటే, రాజకీయాలకు సంబంధించి నేను ఎలాంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు చేయను, నేను వచ్చిన లక్ష్యం వేరు, ఇప్పుడు ఈ టెంపుల్స్కి సంబంధించి అలాంటి వాటి గురించి, లేకపోతే ధార్మికత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతా తప్ప రాజకీయాల గురించి, ఎందుకంటే అక్కడ చాలా హాట్ డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, మీరు ఇక్కడ సమావేశాలకు వెళ్ళటం లేదని చెప్పి అనుకుంటున్నారు, దాని మీద రియాక్షన్ అంటే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏమి తొణక్కుండా చాలా సామరస్యంగా నవ్వుతూ దాటవేసే కార్యక్రమం చేశారు. దట్ షోస్ హిజ్ మెచ్యూరిటీ అని చాలామంది అనుకుంటున్నారు. అంతే కదా. గతంలో అయితే ఏంటి నేను ఇక్కడికి వచ్చింది ఏంటి, మీరు చేసింది ఏంటి అని మాట్లాడటాలు, అన్ని సమస్యలకు అటెండ్ అవ్వాలా, అటెండ్ అయితేనే మంత్రి స్థానంలో ఉన్నట్ట, అటెండ్ అవ్వకుండా కూడా పనులు చేయకూడదా, అలాంటి ఆవేశాలు గతంలో ఆయన చూపించేవారు. ఇప్పుడు అలాంటిది ఏమి చూపించకుండా చక్కగా నేను వచ్చిన పని ఇది, దానికి సంబంధించి ఏమైనా ఉంటే ప్రశ్నలు వేయండి, లేకపోతే నేను సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మాట్లాడారు. ఈలోపు ఈ పుణ్యక్షేత్రాల సందర్శనలోనే రకరకాల ఊహాగానాలు తెలుగుదేశం శ్రేణుల్లో వస్తున్నాయి. ఇది డిప్యూటీ సీఎం ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఆయన ఇలాగా తయారయ్యారా, లేకపోతే సడన్గా ఇంకొకటి కూడా ఈ మధ్యలో జరిగింది, అదేంటి ర్యాంకింగ్. మినిస్టర్ పనితనాన్ని బట్టి ర్యాంకింగ్లు ఇవ్వటంలో లోకేష్ కంటే కింద ర్యాంకులో పవన్ కళ్యాణ్ గారిని పెట్టారని, దానికి కూడా ఆయన మనస్తాపం చెందారని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. అలా అనుకుంటున్నారని ఊహాగానాలు చేస్తున్నారు. అది వాస్తవమా కాదా అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. అది మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఒక విచిత్రమైన నేచర్ ఉంది. ఆయన ఏదైనా అనుకుంటే కుండబద్దలు కొట్టేస్తారు. అవతల వ్యక్తి ఎవరు అనేదాన్ని ఆయన పట్టించుకోలేరు. వీళ్ళు పొత్తు ధర్మం లేకపోతే ఉమ్మడి దానిలో ఉన్నాం, మనం కూటమిలో ఉన్నాము కనుక అందరూ ఒకే మాట మీద ఉండాలి అనేదానికి ఆయనకి చాలా కొంచెం రకరకాల అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. ఆ అభిప్రాయాలను ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అంటే చాలామంది దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, స్వపక్షంలోనే విపక్షంలాగా ఆయన ప్రవర్తిస్తున్నారు కొన్ని సందర్భాల్లో. ఎస్, దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ప్రజలు ఎవరో దీన్ని సమస్యగా భావించి, లేకపోతే ప్రతిపక్షాలే దీన్ని సమస్యగా భావించి లేవనెత్తి దాన్ని నానా యాగి చేసే బదులు మనమే దాన్ని గుర్తించి దాని మీద స్పందిస్తే బాగుంటుంది కదా అనేది ఆయన ధోరణి కావచ్చు. దీనికి అనేక ఉదాహరణలు కూడా మనం చెప్పచ్చు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు, ముఖ్యంగా అమ్మాయిల మీద జరుగుతున్న అగాత్యాలు సంబంధించి మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. రోజు మార్చి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, కావాలని ఎవరైనా చేస్తున్నారా అన్నంతగా
ప్రతిరోజు ఏదో ఒక మూల, ఏదో ఒక చోట ఈ అఘాయిత్యాలు అమ్మాయిల మీద జరుగుతున్న నేపథ్యాన్ని, అలాగే సోషల్ మీడియాలో జనాలు రెచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవడాలు, వ్యక్తిగత హననాలకి దిగడాలు, జుగుప్సాకరమైన భాష వాడటాలు, గ్రాఫిక్స్‌తో ఫోటోలు పెట్టేసి కుటుంబాలని బజార్‌కి ఈడ్చడాలు, ఇలాంటివన్నీ ఒక ప్రక్క జరుగుతుంటే, మరో ప్రక్క ఇలాంటి అఘాయిత్యాలు జరగడం అనేది పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకపోయారు. ఆఖరకు తన సొంత బిడ్డల మీద కూడా కొన్ని ఈ అవాకులు, చెవాకులు పేలిన వాళ్ళ మీద కూడా ఆయన చాలా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో పోలీసు వ్యవస్థ మీద ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఏం చేస్తున్నారు ఈ ఐపీఎస్లు వీళ్ళందరూ? ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఎంత అరాచకాలు జరుగుతుంటే అరికట్టలేరా? ఏం చేస్తున్నారు? హోంశాఖ నేనే తీసుకోవాల్సి వస్తుంది, ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే హోంశాఖ నేనే తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులను పేర్లు పెట్టి మరి ఆయన హెచ్చరించారు. డీజీపీ గారు ఏం చేస్తున్నారు అని అడిగారు. అది ఆవేశం ఆయన, అది సహజంగా వచ్చిన ఆవేశం. వాస్తవానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడేది రాజకీయాలు తెలిసిన ప్రతిపక్షాలు. కానీ ఆయన స్పందించి, అంటే లోపల, అంటే హృదయంలో చేస్తే అలాగే ఉంటుంది, అయితే నోట్లో చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. రాజకీయాలు చేసి మాట్లాడి ఎంత ఒట్టిదే, కావాలనే కొన్ని పత్రికలు ఎలా రాస్తున్నాయి, వక్రీకరణ చేస్తున్నారని మాట్లాడవచ్చు తప్పుకోవాలంటే. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ అలా హిపోక్రసీని ఆయన ప్రదర్శించారు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తారు. అవతల వాళ్ళు ఎవరైనా ఆయనకి సంబంధం లేదు. దానికి మళ్ళీ హోంమంత్రి గారు వెళ్ళి ఆయన కలవడము, అది కాదమ్మా నాకు చాలా ఆవేశంలో మాట్లాడాను, బాధేసింది నాకు, బాధలో తప్ప నేను నీ మంత్రి శాఖ నేనేది తీసుకోవాలని అలా చేయలేదని చెప్పి ఆయన అప్పట్లో సర్దుకున్నారు. అంటే ఎందుకంటే అది ఆయన నేచర్ ఎలా ఉంటుందనే దాని గురించి కొన్ని ఉదాహరణలుగా మనం ఆ తర్వాత జరిగిన సంఘటన కాకినాడ. ఈ పేదవాళ్లకు ఇవ్వాల్సిన బియ్యము పెత్తందారులు కాజేసేసి విదేశాల్లో అమ్ముకుంటున్నారు, అంటే అక్రమ రవాణా జరుగుతోంది, ప్రజలకు ఇవ్వాల్సిన ఈ బియ్యం అని చెప్తే, అది దానికి ఆయన నిజంగానే సినిమా పాత్రలాగానే ఆయన స్పందించారు. వెళ్ళిపోయారు, ఏకాఏకి కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయారు. కాకినాడ పోర్టులో షిప్పు పెద్ద దాని మీద రెడీ అయి సిద్ధమైపోయి ఉంది అక్కడ. అంటే కొన్ని లక్షల బస్తాలతో అది బయలుదేరబోతుంది వేరే దేశానికి. దాన్ని చూసి ఆయన వాకప్ చేసి మనోహర్ గారితో పాటు వెళ్ళారు. మనోహర్ గారు గతంలో కూడా వెళ్ళినప్పటికీ ఏ చర్యలు అక్కడ తీసుకోకపోవడంతో సాక్షాత్తు డిప్యూటీ సీఎంని తీసుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా వాదోపవాదాలు చేశారు. అక్కడున్న అధికారులు నిలదీశారు. ఏం చేస్తున్నారు మీరంతా, ఎంతకాలం నుంచి ఇలా జరుగుతుంది, మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి మాట్లాడి, ఆ షిప్ ఎక్కడికి వెళ్తుందని అడిగితే పలానా అని చెప్తే సీజ్ ద షిప్ అనేసారు. అది పెద్ద దుమారం లేకపోయారు. అక్కడ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను షిప్లోకి వెళ్ళడానికే నాకు అనుమతి రావట్లేదు అంటే, దాన్ని రకరకాల టీకా తాత్పర్యాలు చేశారు. అనుమతి ఇవ్వాల్సింది అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది, అంటే సీఎం గారు పర్మిషన్ ఇవ్వాలి ఈయనకి, సో ఈయన చేసిన కామెంట్ సీఎంనే అని రకరకాలుగా చేశారు. కానీ అట్లా అనలేదు ఆయన. ప్రతిదానికి సీఎం పర్మిషన్ ఎందుకు ఇస్తారు? ఆ పోర్టుకు ఒక చైర్మన్ ఉంటాడు, అక్కడ ఒక యాజమాని ఉంటుంది, ఆ యాజమాన్యం దగ్గర నుంచి ఆయనకి పర్మిషన్ రావాలి. అంతే తప్ప సీఎం గారిని ఆయన అన్నారు అని ఎక్కువ విపరీతార్థాలు తీయటం అనేది అప్పటి నుంచి. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు, అవతల ఉన్న వ్యక్తి ఎవరు అనే దాన్ని కూడా ఆయన ఏం పట్టించుకోరు. ఎవరు నిజంగా దీనికి పర్మిషన్ ఇవ్వాలి అనే దానికి అది ఇమ్మెటీరియల్, ఆయనకి అప్రస్తుతం. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది అనే దాన్ని వెళ్ళటానికి అక్కడ ఆయన అప్పుడు ఆ కామెంట్ చేశారు. దాని మీద చాలా దుమారం లేగింది. అల్టిమేట్గా అఫ్కోర్స్ ఫలితం ఎలా ఉంటుందనేది ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. ఇంకొకసారి టీటీడీ ప్రత్యేక కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాట్లు, ఆ తొక్కిసలాట్లో 6-7 చనిపోయారని చెప్పి అప్పుడు వస్తే, వెంటనే విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన సీఎంతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరుపతి వెళ్ళిపోయారు. వాస్తవానికి వీళ్ళందరూ చేసే వాదన ఏంటంటే, ఆయన సీఎంతో ఉన్నారు కనుక సీఎంతోనే ఉండి ఏం మాట్లాడినా బాగుండేది, కానీ ఆయన ప్రత్యేకంగా వెళ్ళిపోయి మాట్లాడేసేసారు. క్షమాపణ చెప్పాల్సిందే, సారీ చెప్తున్నానే నేను, మా తరపున తప్పు జరిగింది, ఈ తప్పుకు మీరు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆయనే డిక్లేర్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పడంతో పాటుగా టీటీడీ చైర్మన్ చేయాలి, అలాగే ఈవో గారు కూడా చేయాలి, ఏఈఓ గారు కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలకి అని చెప్పి డిమాండ్ చేయటం. ఆ తర్వాత దాన్ని చాలా వ్యంగ్యంగా చౌదరి గారు, టీవీ5 చౌదరి గారు మాట్లాడటం, ఎవరో చెప్తే మేము ఎందుకు చెప్పాలి, జరిగింది మాత్రం వాస్తవమే కాదనలేము, మీకు క్షమాపణ చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు తిరిగి వస్తారా, ఆయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినట్టు. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మాట్లాడటం అనేది, ఇలా రకరకాలుగా ఒక్కొక్కసారి జనసేన పార్టీలో ఉన్న ఇంకో కొంతమంది కూడా
జ్యోతిర్లాల్ నెహ్రూ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా మేము ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నామని మీరు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు, ఇలాంటి అవతాకాలు జరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో, మనం పెడుతున్న స్కీముల్లో కొన్ని జనాలకు పూర్తిగా అర్థం కావట్లేదు, ఇంకా కొంత లబ్ధిదారులకు పూర్తిగా చేరట్లేదు, దానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది, లేకుంటే మనం ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పి ఆయన అడగటం. ఆ తర్వాత దాన్ని డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని మందలించే ప్రయత్నం చేయటం. నన్ను ప్రతిపక్షం అనుకున్నా పర్లేదు, నేను ఇలాగే మాట్లాడతానని చెప్పి ఆయన కుండ బదలు కొట్టి మాట్లాడటం అనేది జనసేన శ్రేణుల్లో కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అది బహుశా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన పనిచేయటం వల్ల అలా తయారైందా, ఈ ప్రశ్నించే తత్వం మొదలైందా అని చెప్పి కొంతమంది దాని గురించి కూడా ఆలోచన చేశారు. సో ఇక్కడ మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో లాగా అయితే లేరు. కొంతమంది ఏమన్నారు, పవన్ కళ్యాణ్ అనుకున్న దానికి చేరిపోయారు, చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశారు, ఎన్నికల్లో చాలాసార్లు ఓడిపోయారు, వేరే పార్టీలకు సపోర్ట్ చేశారు, 2 స్థానాల్లో పోటీ చేసి గాజువాక అభిమానులు 2 చోట్ల ఓడిపోయారు, ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, అన్నగారు పార్టీ లాగానే దాన్ని కూడా దేన్నో విలీనం చేసేస్తారు, ఇలా రకరకాల ఊహాగానాలు చాలామంది చేశారు. కాదు అని చెప్పి ఆయన చాలా గట్టి పట్టుబట్టేసి ఒక రూట్ మ్యాప్ ఇవ్వమని బీజేపీ కేంద్ర అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేసి, లేకపోతే అర్థించి, ఎలాగైనా ఒప్పించి కూటమిగా ఏర్పాటు చేసి ప్రచారం చేసి మొత్తానికి జగన్ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ఒక పట్టుబట్టారు. కూటమి ఏర్పాటులో కీలక భూమి వహించారు, కూటమిని గెలిపించారు, డిప్యూటీ సీఎం అయిపోయారు. సో ఆ తర్వాత జరిగిన సంభాషణ ఏంటంటే, ఆయన కుటుంబాన్ని ఏం పట్టించుకోడు, తన స్వార్థం తాను చూసుకున్నాడు, ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఎవరిని ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక వర్గం పుకార్లు మొదలుపెట్టి, ఇవే ఊహాగానాలు మొదలుపెట్టి వాటన్నిటిని పటాపంచలు చేస్తూ నాగబాబు గారికి మినిస్టర్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా దేర్ ఇస్ నో అదర్ గో, ఇంకా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఎస్, రాజ్యసభ అనుకున్నారు, లేకపోతే టీటీడీ చైర్మన్ అనుకున్నారు, ఇవన్నీ పోయిన తర్వాత కనీసం మంత్రి అయినా ఇస్తారా అని అనుకున్న దశలో సడన్గా చంద్రబాబు నాయుడు గారు వారే ప్రకటన చేశారు, నాగబాబు గారిని మేము క్యాబినెట్లోకి తీసుకుంటున్నామని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. అంటే అయిపోయిన అర్థం, అంటే నామినల్గా ఆయన వచ్చి చేరాలి కానీ, బట్ అది డెసిషన్ హ్యాస్ బిన్ టేకెన్. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిపోయిన తర్వాత ఆయన్ని ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీగా పంపించేసి ఆ తర్వాత మంత్రి శాఖ ఇస్తారు అనేది. అది సోదరుల పట్ల, కుటుంబం పట్ల వారికి ఎంత కన్సర్న్ ఉందో అని చెప్పడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి. దీన్ని మించి ఇంకోటి ఉన్నది, పెద్దలంటే ఎంత గౌరవం ఉన్నది, కుటుంబం అంటే ఎంత గౌరవం ఉన్నది అనే విషయం. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, గతంలో కొన్ని సినిమా ఈవెంట్స్ ఉంటాయి కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు చరణ్ గారి సినిమాకి, లేకపోతే చిరంజీవి గారి సినిమాకి, ఇలా రకరకాల చెత్తా చెదరాలు మాట్లాడేవాళ్ళు కొందరు ఉంటారు. అఫ్కోర్స్ ఎక్కడైనా ఉంటారు, అది ఇటుపక్కైనా ఉంటారు, అటుపక్కైనా ఉంటారు. అలాంటి సందర్భాలను పెట్టుకుని దీన్ని కూడా దానికి రిలేట్ చేసి, అందుకే అతని కుటుంబం దూరం పెట్టేస్తాడని చెప్పి చేశారు. ఇప్పుడు నాగబాబు గారి ఇన్సిడెంట్ మనం ఇప్పుడే ప్రస్తావించాం. ఆయన్ని తన తర్వాత అన్నగారు ఆయన తీసుకొచ్చారు. నెక్స్ట్ అనుకున్న దశలో ఈ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయనకు ఉన్న ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఇలాంటి దాని ప్రకారం ఏ గుడికో వెళ్ళి మొక్కోవాలి. గుడికి వెళ్ళలేదు, గుడి లాంటి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి, సొంత ఇంటికి, అన్నయ్య ఇంటికి, చిరంజీవి ఇంటికి వెళ్ళి వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తే, అన్నయ్యకు వదినకు, అంటే అమ్మలాగా చూసే వదిన చిరంజీవి గారి భార్య, వారిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మను హక్కును చేర్చుకుని అమ్మకు కూడా సాష్టాంగ నమస్కారం చేసి, తన తాలూకు కుటుంబ అనుబంధాల అర్థాన్ని అక్కడ ప్రూవ్ చేశారు. అప్పుడు కూడా కొంతమంది అవాక్కైపోయారు, అరే ఇదేంటి మనం ఇలాగ అనుకున్నాం, ఆయన ఇలా చేశాడేంటి. అందుకే పవన్ కళ్యాణ్ ఎవరికి చిక్కడు. ఇదేదో మనం పవన్ కళ్యాణ్ గారిని స్తోత్రం చేస్తున్నామని కాదు ఇక్కడ అర్థం. ఆయనలో వస్తున్న స్టెప్ బై స్టెప్ వస్తున్న ఈ మెచ్యూరిటీని, అంటే పరిపక్వతను సంబంధించి కీన్గా అబ్జర్వ్ చేస్తే, మనం వన్ సైడెడ్ కాకుండా చేస్తే ఇలాంటి లక్షణాలు ఆయనకి కనబడతాయి. ఇందాక మనం అనుకున్న పార్టీలో గ్యాప్ వచ్చింది అని ఇక్కడ తర్జన భర్జనలు జరుగుతున్న రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, ఆయన తీసేస్తారు, లేకపోతే ఈయనకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారని ఈ ఊహాగానాలు, చరిత్రలో ఈ వాయింపుల వాళ్ళు ఇక్కడ చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ, ఆ విమర్శలన్నిటినీ పటాపంచలు చేస్తూ సడన్గా ఆయన ప్రత్యక్షమైపోయారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు ఏర్పాటు చేసిన ఒక చారిటీ ప్రోగ్రాంలో
తలసేమియా వ్యాధుల బాధితులకు సహాయం చేయడం కోసం ఇప్పుడే ఆల్రెడీ బాలకృష్ణ గారి నేతృత్వంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది బసవతారకం వారి పేరుతో. ఇప్పుడు వీరు కూడా ఇంకొకటి చేయాలని చెప్పి తమన్ గారి ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ప్రముఖులందరినీ పిలిచారు. దాంట్లో బాలయ్య బాబు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళంతా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సడన్గా ప్రత్యక్షం అయిపోయారు. అక్కడ ఈనలు గోలలు, ఇప్పుడు దాకా ఊహాగానాలు, రకరకాల ఊహాగానాలు. ఆయన సడన్గా ఆ కార్యక్రమానికి కూడా ఎగ్గొడతారేమో అని చాలామంది ఊహించారు, ఎగ్గొట్టాలని చాలామంది భావించారు. అలా కాకుండా వచ్చేసారు, ఆ తనదైన శైలిలో మాట్లాడారు, పైకి ఎత్తేసారు భువనేశ్వర్ గారిని. ఎందుకంటే తనకున్న ఆదాయంలో, సంపాదనలో కొంతైనా ప్రజలకు పెట్టాలి అనే ఒక దీనికి వచ్చి ఆయన తాలూకు సాహిత్య కొటేషన్స్ అన్ని చెప్పి మాట్లాడేశారు. సో అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి మనం ఎలా అనుకుంటే ఆయన ఎలా చేశారు. అదే పవన్ కళ్యాణ్ అంటే. తను అనుకున్నది ఏదైనా ఉంటే ఇందాక మనం అనుకున్నట్టు చేయాలనుకుంటే ఏదైనా చేస్తారు. మంచివాడుని నమ్మితే శత్రువునైనా చేరదీస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దుమ్మెత్తిపోశారు. అందరితో పాటు ఆయన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టో లేకపోతే దత్తపుత్రుడనో ఇంకా రకరకాల ప్యాకేజ్ అనో రకరకాలుగా మాట్లాడారు ఆయన. కానీ ఆయన మనసు మార్చుకుని వచ్చేసి పార్టీలో చేరతానంటే హక్కును చేర్చుకుని రానిచ్చారు. అలాగే ఆయన అన్నారు, ప్రభాకర్ ఎవరో ఉంటారు తెలుగుదేశం పార్టీలో దెందులూరు ఎమ్మెల్యే, వారి పేరు గుర్తురాలి. సో వారు కూడా చాలా నీచంగా మాట్లాడారు ఒకప్పుడు. అసలు పవన్ కళ్యాణ్ ఏముంది, పవన్ కళ్యాణ్ లేకపోతే మేము గెలిచేవాళ్ళం కదా, పవన్ కళ్యాణ్ వల్ల అసలు వాస్తవానికి మా ఓట్లు చాలా పోయినాయి అని చెప్పి కామెంట్ చేశారు ఒకప్పుడు. అలాంటి వ్యక్తిని కూడా హక్కును చేర్చుకొని వీరు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు కానీ చాలా మంచి మనసు అయింది, మంచి మనసు అని చెప్పి ఆయన చేస్తారు. అంటే ఇష్టపడితే కష్టపెట్టిన వాడిని కూడా దగ్గర చేర్చుకుంటారు, ఇష్టం లేకపోతే ప్రక్కన ఉన్న వాడిని కూడా తీసి పక్కన పెట్టేస్తారు అనే దానికి ఎగ్జాంపుల్. ఉదాహరణకు ఇప్పుడు మన తిరుపతిలో ఉన్న ఆయన ఉన్నారు కదా కిరణ్ రాయల్ ఒక దాని మీద మళ్ళీ మనం కొత్త ఒక ఎపిసోడ్ చేస్తాం. సో ఆయనకి సంబంధించి ఆయన నిజంగానే ఆయనకి రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు, ప్రక్కన ఉన్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత మాట అన్నా కూడా అస్సలు దుమ్మెత్తిపోసేవారు, రక్షణ కవచంలాగా ఉన్న వ్యక్తి సడన్గా ఇలాంటి కాంట్రవర్సీస్ అయ్యేసరికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పేసి. అంటే మిత్రుడైనా సరే ఏదైనా తప్పు ఉందని తెలిస్తే ప్రక్కన పెట్టేయటం, శత్రువు అయినా సరే మనసు మార్చుకున్నారు అంటే దగ్గర చేర్చుకోవటం అనేది ఆయనలో వచ్చిన పరిపక్వతకు ఒక తార్కాణంగా మనం చెప్పి ఇలాగ రకరకాల విషయాలతో ఎవరికీ అర్థం కాని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే దూసుకెళ్తున్నారు. ఎవరు ఎన్ని ఊహాగానాలు చేసినా ఒక వ్యూహాత్మకంగా తనకు తాను ఎదగడానికి ఆ మధ్యకాలంలో తెలుగుదేశంలో తొలి నుంచి ఉన్నవాళ్ళు కూడా మాట్లాడిన ఒక మాట మాట్లాడారు సమావేశాల్లో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకొక 10 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా ఉండాలి అని తెలుగుదేశం శ్రేణులే సీనియర్ మోస్ట్లు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏంటి అదే వ్యూహాత్మకం అంటే. ఎందువల్ల ఆ మాట మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండా తెలుగుదేశం శ్రేణుల నుంచి రావాల్సిన డిమాండు జనసేన పార్టీ ఒక పార్టీకి నాయకుడై ఉండి ఆయనే మాట్లాడి నాకు అక్కర్లేదు ఆయనే సీఎం అని చెప్పాడంటే అది వ్యూహాత్మకమే కదా. అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీరైతేనే నేను సపోర్ట్ చేస్తాను, వేరెవరైనా అయితే నేను సపోర్ట్ చేయను అని చెప్పటం అనేది వ్యూహం కాక మరేమవుతుంది? సో ఇలాగా అనేక ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు మారారు. ఆ మార్పు పార్టీ ప్రగతికి ఈ రాష్ట్ర ప్రగతికి కూడా ఉపయోగపడాలని మనం ఆశించాలి. ఎందువలనంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అంటే అటు ప్రధానమంత్రికి లేకపోతే అమిత్ షా గారికి అమితమైన ప్రేమ. అది వేదిక మీదే ప్రధానమంత్రి గతంలో స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అర్థం ఆయన వేరే చెప్పారు. సో ఆ సాంగత్యాన్ని ఆ సన్నిహిత సంబంధాలని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి ఏవైనా అదనంగా మేలు జరిగేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయగలిగితే తన తాలూకు పవర్ని లేకపోతే పరిచయాలని ఉపయోగించుకొని అది నిజంగా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ చేసిన ఒక మేలు కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. అది పరిపక్వతకు నిదర్శనంగా మరో అంశంగా మనం చెప్పాల్సిన ఆస్కారం ఉంటుంది. అవును, పవన్ కళ్యాణ్ గారు మారుతున్నారు. ఇది పవన్కి సంబంధించి కొంచెం లోతుగా చేసిన పరిశీలన. మీకు నచ్చిందని, మీరు అందులో దాంతో ఏకీభవిస్తారని ఆశిస్తూ
నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్మ.